ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి 2 వారాలైనా లోపలికి చిక్కుకున్న కార్మికుల జాడ ఇప్పటివరకు తెలియలేదు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వివిధ రెస్క్యూ బృందాలను నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటకు రప్పించి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ సొరంగంలో ప్రతికూల పరిస్థితులు బృందాలకు ఆటంకంగా మారాయి. లోపల ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు కార్మికుల ఆచూకీపై రోజురోజుకు ఆశలు సన్నగిల్లుతున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం దోమలపెంటకు వచ్చింది. టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ నుంచి ప్రత్యేకంగా క్యాడ్వార్ డాగ్స్ ను రప్పించారు. చెన్నైకి చెందిన ఐఐటి నిపుణులు, సింగరేణి సాంకేతిక నిపుణులు, సైనిక అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ ఇతర అధికారులు సమీక్ష నిర్వహించి సొరంగం లోపల తాజా పరిస్థితిని అంచనా వేస్తున్నారు. మురాయించిన కన్వేయర్ బెల్ట్ పనిచేయడం ప్రారంభించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మట్టి, ఉబికి వస్తున్న నీటిని బయటకు పంపిస్తున్నారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు కేరళకు చెందిన క్యాడ్వార్ డాగ్స్ ను ఆర్మీకి చెందిన ప్రత్యేక హెలికాప్టర్లో తీసుకువచ్చారు. క్యాడ్వార్ డాగ్స్ సాయంతో ఏ ప్రాంతంలో పరిశోధనలు జరపాలనే విషయంపై సమీక్షించారు. కాసేపట్లో వాటిని స్వాట్తో పాటు లోపలికి తీసుకెళ్తారు. మానవుల ఆనవాలను పసిగట్టడంలో దిట్ట అయిన ఈ డాగ్స్ భూగర్భం లోతులో చిక్కుకున్న వారిని కూడా గుర్తిస్తాయని వారు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జీపీఆర్ ద్వారా చేపట్టిన స్కాన్లో గుర్తించిన స్పాట్లను తవ్వగా అక్కడ మిషనరీ బయటపడడంతో ఈ ప్రక్రియ విఫలమైంది. దీంతో నిపుణుల సూచన మేరకు ఈ డాగ్స్ ను రంగంలోకి దింపారు. కాగా ఇదివరకే స్నిపర్ డాగ్స్ ను లోపలికి పంపించినా ఫలితం కనిపించలేదు. క్యాడ్వార్ డాగ్స్ మానవ అవశేషాలను గుర్తించడానికి క్యాడ్వార్ డాగ్స్ ప్రధానంగా శిక్షణ పొందాయి. శోధన, రక్షణ విభాగాల జాగిలాల మాదిరిగా కాకుండా క్యాడ్వార్ డాగ్స్ విభిన్నమైన పాత్రను పోషిస్తాయి. గల్లంతైన మనుషులు మృతదేహాలను గుర్తించడంలో వీటికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. 15 అడుగుల లోతులో పాతిపెట్టిన కుళ్లిపోయిన శరీర భాగాలు, అస్థిపంజర అవశేషాలను కూడా ఇవి గుర్తించగలవు. గాలి, భూమి లోపల నుంచి వచ్చే వాసనలను ఇవి పసిగట్టగలవు. నీటి అడుగున ఉన్న మృతదేహాలు, మృతుల శరీర భాగాలను పసిగట్టగడతాయి. గుర్తు తెలియని మృతదేహాలతో మిస్టరీగా మారిన నేరాలను పరిష్కరించడానికి క్యాడ్వార్ డాగ్స్ పోలీస్ యంత్రాంగం ఆధారపడుతోంది. ప్రస్తుతం ఎస్ఎల్బీసీ సొరంగం రెస్క్యూ ఆపరేషన్లో వీటి సేవలను వినియోగించడం చర్చనీయాంశంగా మారింది. ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి 2 వారాలైనా లోపల చిక్కుకున్న కార్మికుల జాడ ఇప్పటివరకు తెలియలేదు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వివిధ రెస్క్యూ బృందాలను నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటకు రప్పించి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకటేష్. శశిరేఖ, ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుపోయిన 8 మంది కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. 14వ రోజు కూడా రెస్క్యూ టీంలు ఆపరేషన్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి కేరళ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన క్యాడ్వార్ డాగ్స్ తో ఈ రోజు టన్నెల్ రంగంలోకి దిగిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేక హెలికాప్టర్ లో కేరళ నుంచి 2 డాగ్స్ ను తెప్పించారు. దానికి సంబంధించి అవి ముఖ్యంగా గతంలో కేరళలో వయనాడులో సంబంధించిన ఏర్పడిన భూకంపం సంబంధించి 15 మీటర్ల లోతులో కూడా ఉన్న మృతదేహాలను కానీ ఇతర వస్తువులను కానీ గుర్తించే ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టు దీనికి తెలుస్తుంది. ఈ శునకాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా అంటే ఏదైనా విపత్కాల సంవత్సరంలో దానికి సంబంధించి అవి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి దీన్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటి కూడా 15 ఫీట్ల లోపల ఉన్నా కూడా ఏ వీటినైనా గుర్తించే అవకాశం ఉంటుందట. ఈ నేపథ్యంలోనే ఈ క్వార్టర్ శునకాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు
లోపల ఉన్న టన్నెల్లో రెస్క్యూ సంబంధించిన అన్ని డోగ్రా రెజిమెంట్ ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో అసిస్టెంట్ కమిషనర్ సంబంధించిన పరిస్థితి కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఢిల్లీ నుంచి వచ్చిన ఆయనకు డిజాస్టర్ సంబంధించిన కర్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ కూడా ప్రతి అంశాన్ని అక్కడ పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా 14 రోజులైనా ఇక్కడ చిక్కుకున్న వారి కోసం ఇప్పటికీ 11 రెస్క్యూ టీంలు అయితే పనిచేస్తూనే ఉన్నాయి. ఆ రెస్క్యూ టీంలలో ఇప్పటి వరకు అయితే GPR తో గుర్తించిన ప్రదేశాలలో కూడా తవ్వకాలు చేపట్టారు. ఆ తవ్వకాలలో కూడా చాలా వేరే వస్తువులు వెళ్ళాయి కానీ ఎక్కడ కూడా మానవ అవశేషాలు కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే ఈ మరొక అడుగు ముందుకు వేసి దీనికి సంబంధించి కేరళ నుంచి ప్రత్యేకంగా అంటే ఎక్కడైతే 15 ఫీట్ల లోపల ఉన్న కూడా అవశేషాలను కానీ గుర్తించే ప్రత్యేక ట్రైనింగ్ తీసుకున్న గార్డ్ శునకాలను కూడా ఇక్కడ తీసుకొని వచ్చి చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నది. దీనికి సంబంధించి లోపల టన్నెల్ లోపల 13.650 కిలోమీటర్ల ప్రాంతంలో టన్నెల్ బోర్ మిషన్ పై కూడా రాళ్లు మట్టి పడి దాదాపు 150 మీటర్ల పొడవున్న టన్నెల్ బోర్ మిషన్ పూర్తిగా ధ్వంసమైపోయింది. ఈ నేపథ్యంలోనే ఆ టన్నెల్లోనే దానికి సంబంధించిన టీబీ మిషన్ లో ఇరుక్కున్న 8 మంది కూడా ఇరుక్కొని ఉంటారని కొద్దిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి టీబీ మిషన్ కూడా కొద్దిగా కట్ చేస్తూ కార్మికులు ముందుకు సాగుతున్నారు. ఎప్పుడైతే ఈ కేరళ నుంచి ఈ రోజు నిన్న తీసుకొచ్చిన ఈ కేరళ నుంచి క్యాడ్వారా డాక్స్ మాత్రం కన్వేర్ కు సంబంధించిన కన్వేర్ బెల్ట్ ఏదైతే పక్కన ఉందో దాని లోపలికి వెళ్ళేందుకు మనుషులు ఎక్కడి నుంచి అయితే పోలేరో దానికి సంబంధించి లోపలికి వెళ్లేందుకైతే ఈ డాక్స్ శునకాలు అయితే దాన్ని పంపించి అక్కడ ఏమైనా అవశేషాలు ఉంటాయా, ఇతర చిక్కుకున్న వారి గుర్తింపు లభిస్తుందని చూస్తున్నారు. దీంతో పాటు రోబోలను కూడా లోపలికి పంపించే అవకాశం చూస్తున్నారు. నిన్న కూడా రోబోలకు సంబంధించిన సంస్థ అక్కడ వచ్చి ఆ లోపల ఎక్కడైతే టన్నెల్లో ప్రాంతంలో చిక్కుకున్న ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం తప్పించి అటు సైడ్ టీవీ మిషన్ దాటుకొని వెళ్లేందుకు అవకాశం ఉంటుందా, ఒకవేళ మానవ మాత్రులు సహాయం లేకుంటే కూడా రోబోలను పంపించి అక్కడ సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉందా అని ఇప్పటికే అధికారులు చూస్తున్నారు. ఇప్పటికీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారి చీఫ్ కూడా అరవింద్ కుమార్ అక్కడనే పర్యవేక్షిస్తున్నారు. దాంతో పాటు దీనికి సంబంధించిన కేరళకు సంబంధించిన పోలీస్ జాగిలాలను కూడా తీసుకొని రావడం, అక్కడ క్యాడర్తో దానికి సంబంధించిన లోపల గుర్తింపు ప్రదేశాలను అయితే చూస్తున్నారు. ఎప్పుడైతే GPR మిషన్ తో 2 చోట్ల అంటే నిన్న 8 ప్రాంతాలలో 2 చోట్ల తోతే కూడా అక్కడ కూడా యంత్ర పరికరాలే బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మిగిలిన 6 పాయింట్లలో కూడా అక్కడ రెస్క్యూ టీం తవ్వకాలు చేస్తుంది. ఆ తవ్వకాలకు సంబంధించి ఇంకేమైనా గుర్తింపు అంటే మృతదేహాలు కానీ ఇతర వస్తువులు కానీ అవశేషాలు కానీ దొరుకుతాయని అయితే వాళ్ళైతే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పవచ్చు. దీంతో పాటు సొరంగం పైన ఉన్న కూడా ప్రదేశాలను భూమి లోపల ఉన్న పరిశోధనతో దానికి సంబంధించిన నిపుణులు కూడా పైభాగాన్ని పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించి ఎక్కడైతే టన్నెల్ లోపల నుంచి కాకుండా ఎక్కడ కూలిందనే దానిపైన కూడా వాళ్ళు గుర్తించే ప్రయత్నాలు అయితే చేపట్టారు. దీంతో పాటు టైమ్ డొమైన్ ఎలక్ట్రో మ్యాగ్నెట్ ద్వారా భూమి పొరలు ఎలా ఉన్నాయనేది చూస్తున్నారు. దీనికి సంబంధించి 200 మీటర్ల లోతు వరకు చూడగలిగితే కొండపై నుంచి కూడా 300 లీటర్ సొరంగం ఉందని దానికి అధ్యయనం చేస్తున్నారు. ఏది ఏమైనాక 14 రోజులుగా చిక్కుకుపోయిన 8 మంది ఆచూకీ కోసం అయితే రెస్క్యూ టీం అయితే ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పవచ్చు శశిరేఖ.